Hi, hello, welcome back to another review session. This is Raviteja. You're watching City Drive World. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మన ఛానల్లో రిక్వెస్టెడ్గా ఎన్నో రోజుల నుంచి వస్తున్న కామెంట్స్ ఏంటి అంటే, ఈరోజు మనం ఏ కార్ రివ్యూ చేయబోతున్నాం అండి? మీరు ఏ కార్ తీసుకొచ్చారు? నెక్సా సియాజ్. ఈ నెక్సా సియాజ్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అదేవిధంగా ఈ కార్ని మనం పర్చేస్ చేయొచ్చా, చేయకూడదా, ఇజ్ ఇట్ సేఫ్ ఆర్ నాట్, అండ్ ఈ వెహికల్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా నేను ఓనర్ నుంచి షేర్ చేస్తాను. అట్ ది సేమ్ టైం నేను కూడా ఈ వెహికల్ని టెస్ట్ చేస్తాను. విత్ యువర్ పర్మిషన్ నేను ఈ వెహికల్ని అన్ని యాంగిల్స్లో టెస్ట్ చేయొచ్చా? షూర్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ వెహికల్ని ఎప్పుడు పర్చేస్ చేశారు? నేను 2019 డిసెంబర్లో తీసుకున్నాను. మనకు ఇదే సెగ్మెంట్లో సిటీ వస్తుంది, వెర్నా వస్తుంది. మీరు ఆ వెహికల్స్ వెళ్ళకుండా ఇదే వెహికల్కి చూస్ చేసుకోవడానికి ఎనీ స్పెసిఫిక్ రీజన్స్? స్పెసిఫిక్ రీజన్ ఒకటి వచ్చేసి అంటే దీంట్లో వచ్చేసి స్మార్ట్ హైబ్రిడ్ ఉంది. ఆ స్మార్ట్ హైబ్రిడ్ ఏంటంటే ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ అనేది ఒకటి గుడ్ ఫీచర్ ఐ ఫెల్ట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆ కార్స్ ప్రైసింగ్కి దీనికి చూసుకుంటే అట్లీస్ట్ 3 lakhs ఆర్ మోర్ అమౌంట్ అనేది వేరియన్స్ ఉంది. అండ్ చాలా ఇన్డెప్త్గా థింక్ చేస్తే ఆ 3 lakhsకి దీనికి అంటే మనం ఏమంటాం ఓవర్ జడ్జ్మెంట్ అనేది చేయలేకపోతున్నాము. అందుకని ఐ ఫౌండ్ దిస్ యాజ్ అ బెటర్ చాయిస్. ఓకే, చాలామంది మారుతి సుజుకి అనగానే పూర్ బిల్డ్ క్వాలిటీ అండ్ అంటే సేఫ్టీ అనేది ఆ కార్స్లో ఉండదు అని చెప్పేసి చెప్తారు. దట్ టు డూ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్ కార్ కర్బ్ వెయిట్? నాకు తెలిసి ఇది 1055 కర్బ్ వెయిట్ అని నేను చూశాను. అండ్ మోర్ ఓవర్ ఈ కార్ తీసుకునే ముందు నేను చూసింది ఏంటంటే దీని ఎన్క్యాప్ రేటింగ్ ఎంత ఉంది అని చూశాను. అది వచ్చేసి 4 star ఉండింది. బట్ మన గ్లోబల్ ఎన్క్యాప్లో లేదు. మన గ్లోబల్ ఎన్క్యాప్ అనేది ఏంటంటే మన ఇండియన్ కార్స్ ని గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ చేస్తుంది. మనకు లాటిన్ ఎన్క్యాప్ ఉంది, యూరో ఉంది, డిఫరెంట్ ఎన్క్యాప్స్ అని చెప్పేసి ఉన్నాయి. అంటే కంట్రీస్ ని బట్టి ఆ ఎన్క్యాప్స్ అనేది వారి నార్మ్స్ అనేది డిఫరెంట్ గా ఉంటాయి. ఆ సేఫ్టీతో వాళ్ళు ఆ కార్స్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మన ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యే కార్స్ కూడా డిఫరెంట్ గానే మనకు మ్యానుఫ్యాక్చర్ అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి. ఓకే, అంటే మనకు ఇండియాలో గ్లోబల్ ఎన్క్యాప్ అనేది క్రాష్ టెస్ట్ చేయలేదు కాబట్టి మనం క్రాష్ టెస్ట్ గురించి మనం మాట్లాడుకోవడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. ఇందాక మీరు నాతో షేర్ చేశారు, రియల్ టైం ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశారు. దానికంటే ముందుగా ఈ వెహికల్ మన ఇండియన్స్ అంటే ఇంకా ఎక్కువగా దేని ఇష్టపడతారంటే మైలేజ్, మెయింటెనెన్స్. వాట్ అబౌట్ మైలేజ్ అండ్ మెయింటెనెన్స్? హైవేకి వచ్చేసి 4 people అంటే ఫుల్లీ లోడెడ్ 5-seater 5 కెపాసిటీ తీసుకున్నాం అనుకోండి, ఈజీగా 19-20 ఇస్తుంది. లోకల్ నాట్ డీజిల్, దిస్ ఇస్ పెట్రోల్ వెహికల్. లోకల్లో వచ్చేసి మీరు 2 people తోని డీప్ ట్రాఫిక్ తోని ఉన్నా అంటే పీక్స్ టైంలో బంపర్ టు బంపర్ ట్రాఫిక్ ఉన్నా కానీ ఎంత అంటే ఈజీగా 15 or 16 ఇస్తుంది. డూ హ్యావ్ ఎనీ స్క్రీన్ షాట్స్ లైక్ ఏమైనా? స్క్రీన్ షాట్స్ అంటే నేను తీసుకొని పెట్టుకోలేదు. ప్రాబబ్లీ నెక్స్ట్ టైం అయితే నేను మీకు కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేస్తాను. నా కోసం నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఒక్కసారి ఫోటో, ఒక చిన్న ఫోటో. ఓకే, కుదిరితే నేను అది కూడా చూపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తాను. వాట్ అబౌట్ మెయింటెనెన్స్? అంటే ఇప్పుడు మీరు 2019 అంటే 2 times మీరు సర్వీసింగ్ చేయించి ఉంటారు. అవునండి. అంటే ఇప్పుడు 10,000 ఇప్పుడు ఓవరాల్ గా ఓడోమీటర్ రీడింగ్ ఎంత ఉందండి? నాది వచ్చేసి 5,000. అంటే చాలా తక్కువ యూజ్ చేశారు. మీకు ఎందుకు తక్కువ యూజ్ చేశారు అంటే ఈ కార్లో సంబంధించి ఒక కొంచెం మిస్టరీ అయితే ఉంది, దాని గురించి కూడా కొంచెం రివీల్ చేస్తాను. అండ్ ఈ కార్ యొక్క మెయింటెనెన్స్ ఎంత వస్తుంది మీకు పర్ యానం? అప్రాక్సిమేట్లీ ఒక 5,000 ఉంటుందా? అంతే అనుకోండి. 5,000 రూపీస్ వితౌట్ లేబర్ ఛార్జెస్. అంటే ఇంక మనకు 5,000 కంటే ఇక్కడ మేబీ లేబర్ ఛార్జెస్ వచ్చినా కూడా ఒక 6,000 రూపీస్ వరకు, 6.5 వరకు మనం మెయింటెనెన్స్ అని చెప్పేసి పర్ యానం పెట్టేసుకోవచ్చు. ఓకే, పర్ యానం అయితే పెట్టుకోవచ్చు. 10,000 kilometers పర్ యానం. అంతే. ఈ కాస్ట్ లో మీరు ఫీల్ అయిన ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి? ఫస్ట్ మీరు దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారు? ప్రోస్ ప్లీజ్. స్పేర్స్ మనకి ఈజీగా దొరికేస్తాయి. అండ్ మీకు ఇంకొకటి ఏంటంటే ఈ షోరూమ్ అని ఇక్కడే చేయించుకోవాలి అని లేదు. మారుతి బెనిఫిట్ ఈస్ లైక్ యూ ఆల్రెడీ నో, అంటే ప్రతి ఒక్క చిన్న మెకానిక్ కూడా చేసేస్తాడు. అది ఒక బెనిఫిట్. అండ్ మోర్ నంబర్ ఆఫ్ అవుట్లెట్స్. ఎట్లా అంటే మీరు ఈ సిటీకి వెళ్ళారు, మీకు ఈ సిటీకి వెళ్ళారు, మీ వెహికల్ కి ఇష్యూ వచ్చింది,
మీకు పాయింట్ ఆఫ్ సర్వీస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు చూడండి, మారుతి లేని ప్లేస్ లేదు అసలు. బేసిక్ గా చెప్పాలంటే రూరల్ ఏరియాస్ లో కూడా ఉంటున్నాయి. ఎగ్జాక్ట్లీ మండల్స్ లో కూడా, సో మన వెహికల్ కి ఏదైనా ఇష్యూ లిటరల్లీ వచ్చింది అనుకోండి, ఈజీగా సాల్వ్ అయిపోతుంది. నో నీడ్ టు వరీ. ఇంకా ప్రోస్ అంటే ఈ కార్ గురించి ప్రోస్ ఏంటి? సర్వీసింగ్ గురించి ఓకే, మెయింటెనెన్స్ గురించి ఓకే, స్పేసింగ్ బేసికల్లీ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్. దెన్ ఇంకా అంటే వాట్ అబౌట్ డ్రైవింగ్ డైనమిక్స్ యూ విల్ నెవర్ ఫీల్ టైర్డ్. లాంగ్ జర్నీస్ చేసినా కానీ మీకు అసలు టైర్డ్నెస్ అనేది ఉండదు. దాన్ని ఏమంటారు, పైలట్ సీట్స్ అంటారు కదా, అట్లా అన్నమాట. మనకి బాగుంటుంది, సీటింగ్ కంఫర్టబుల్, అది చాలా బాగుంటుంది. వాట్స్ యువర్ మాక్సిమం స్పీడ్ ఆన్ దిస్ కార్? ఐ మెట్ అరౌండ్ లైక్ 150. బియాండ్ దట్ వెళ్ళాలని నాకు అనిపించలేదు అంతే. ఓకే, 150. ఏ స్పీడ్ లో మీరు హార్డ్ బ్రేకింగ్ యూస్ చేశారు? హార్డ్ బ్రేకింగ్ యూజ్ చేసే అవసరం నాకు రాలేదు, టు బి ఫ్రాంక్. ఓకే, హార్డ్ బ్రేకింగ్ ఈ రోజు నేను హార్డ్ బ్రేకింగ్ యూజ్ చేయొచ్చా విత్ యువర్ పర్మిషన్? బికాస్ ఆఫ్ ఆ సిచ్యువేషన్ మేబీ మీరు కిడ్స్ కూడా ఉన్నారని చెప్పేసి అన్నారు. అంటే మనకు ఒక క్లారిటీ రావాలి, వాట్ ఈస్ అవర్ వెహికల్ స్టెబిలిటీ అన్న దాని గురించి అయితే ఒక క్లారిటీ రావాలి. వాట్ అబౌట్ కాన్స్? వెహికల్ లో కూడా కాన్స్ అంటే ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ ఒకటి నేను చెప్పొచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా కౌన్ కింద తీసుకోకూడదు, బికాస్ ఆఫ్ దిస్ ఇస్ సడాన్. సడాన్ లో అసలు మన గ్రౌండ్ క్లియరెన్స్ ని కౌన్ కింద అసలు తీసుకోకూడదు. ఓకే, వాట్ అబౌట్ సేఫ్టీ? వాట్ అబౌట్ బిల్డ్ క్వాలిటీ? బిల్డ్ క్వాలిటీ అండ్ సేఫ్టీ నేను చెప్పాను కదా ఎర్లియర్, లైక్ నేను చూసింది గూగుల్లో ఇన్ఫర్మేషన్, అది వచ్చేసి 4 ఎన్క్యాప్ ఉంది కాబట్టి నేను దీనిపైన ఇంట్రెస్ట్ చూపించాను. ఎగ్జాక్ట్లీ దీని క్రాష్ టెస్ట్ అకార్డింగ్ టు ఇండియా అండ్ ఆల్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్. ఓకే, వాట్ ఈస్ యువర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఆన్ దిస్ కార్? రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇందాక నాతో షేర్ చేసుకున్నారు, ఏంటి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్? లాస్ట్ ఇయర్ నేను ఏప్రిల్లో యాక్సిడెంట్ మెట్ అయ్యాను, ఇదే కార్లో అయ్యాను. అండ్ కార్ యాక్సిడెంట్ ఎలా అయ్యింది అంటే, బైకర్ వచ్చేసి నా ముందట ఎంత హారన్ హాంగ్ చేసినా అతను సైడ్ ఇవ్వట్లేదు. నాకు పక్కన వచ్చేసి ఒకటి కంటైనర్ టిప్పర్ నడుస్తుంది ఫాస్ట్ గా, హీ వాజ్ అబోవ్ 100 స్పీడ్ అండ్ మేము వచ్చేసి ఒక 50 స్పీడ్ టు 60 స్పీడ్ బిట్వీన్ లో ఉన్నాము. అతను ఏమంటే ఆ బైకర్ హారన్ చేసినా కానీ జరగట్లేదు అని చెప్పి మేము కొద్దిగా సైడ్ తీసుకున్నాము. కానీ ఆ టిప్పర్ వెహికల్ పర్సన్ కి స్పీడ్ కంట్రోల్ అనేది ఆర్ కాక మా వెహికల్ ని హిట్ చేశాడు. మా కార్ వచ్చేసి సైడ్ ట్విస్ట్ అయిపోయి మధ్యలో ఉన్న బంపర్ కి తగిలి రోడ్ మధ్యలో ఉన్న డివైడర్ కి తగిలింది. డివైడర్ కి తగిలేసి గాలిలో ఫ్లిప్ అయి పక్క రోడ్ లో పడిపోయింది. అండ్ దట్ టు ఆన్ నేషనల్ హైవే 7. యు నో హౌ ఫాస్ట్ వెహికల్స్ కమ్స్ ఆన్ దట్ వే. లక్కీలీ మా మిస్సెస్, నేను, మా సన్ ఏంటి సీట్ బెల్ట్స్ పెట్టుకొని ఏజ్ ఎంత తెలుసుకోవచ్చు అప్పుడు? మా బేబీ ఏజ్ వచ్చేసి 2 years అండి. ఓకే, 2 years అంటే మనకు ఇంకా తెలుసుకోవచ్చు, అంటే తనకు సిచ్యువేషన్ అంటే ఎంత ఉంటారు పర్సన్, అంటే తన పర్సనాలిటీ ఏంటని చెప్పేసి కూడా మనం గెస్ట్ చేయగలుగుతాం. సో ముగ్గురం ముందట కూర్చున్నాము, యాక్సిడెంట్ అయ్యింది. మా కార్ వచ్చేసి పక్క రోడ్ లో ఉల్టా పడింది ఉంది. జనాలందరూ పరిగెత్తుకుంటూ మా దగ్గరకు వచ్చారు, అయ్యో చనిపోయారు అని చెప్పేసి ఆల్రెడీ వాళ్ళు అరవడం స్టార్ట్ చేశారు. బట్ ఏంటంటే మేము లోపల అన్కాన్షియస్ అవ్వలేదు, ఏం లేదు, మేము కాన్షియస్ గానే ఉన్నాము. మళ్ళీ వెహికల్ ని స్ట్రేట్ చేశారు. స్ట్రేట్ చేశాక చూస్తే వీఆర్ లైక్ సేఫ్. మాకు నిజంగా చెప్పాలంటే ఫస్ట్ ఎయిడ్ కూడా చేయాల్సిన అవసరం రాకుండా ఉండింది. ఎందుకంటే లెగ్ స్పేస్ అనేది చాలా బాగుంటుంది ఈ వెహికల్లో, విచ్ మేడ్ అస్ నాట్ గెట్ క్రష్డ్. అది జరిగింది ఒకటి. కెన్ ఐ షేర్ దోస్ ఫోటోస్ విత్ అవర్ సబ్స్క్రైబర్స్? షూర్ నేను షేర్ చేసిన ఫోటోస్ నేను షేర్ చేసుకోవచ్చు, కన్ఫర్మ్ గా మీరు పెట్టుకోవచ్చు, సో దట్ దే విల్ అండర్స్టాండ్ వాట్ వాజ్ ద సిచ్యువేషన్ ఆఫ్ కార్ ఎలా అయిపోయింది అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ లిటరల్లీ ఆ కార్ ఎంత కొత్తది అంటే నేను లెర్నింగ్ బోర్డు పెట్టింది కూడా అట్లానే ఉంది ఆ వెహికల్ కి. అండ్ వీఆర్ సేఫ్ నౌ. మాకు బయటకు వచ్చేసి చిన్న హాస్పిటల్ చెకప్స్ తో కంప్లీట్ అయిపోయింది. What I felt is like life is more precious, vehicles and all are like secondary thing. Yes. That's all. Right friends, ఇది అంటే ఓనర్ దగ్గర నుంచి అయితే మనం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం కదా. ఈ కార్ యొక్క మైలేజ్ ఏంటి, అండ్ ఈ కార్ మీరు ఎంతకు పర్చేస్ చేశారు? నాకు వచ్చేసి 11.5 అయ్యిందండి. నేను తీసుకుంది డిసెంబర్ లో కాబట్టి నాకు ఆ ప్రైస్ వచ్చింది. లేకపోతే డిసెంబర్, లేకపోతే ఇప్పుడు ప్రైస్ వచ్చేసి 12.3 lakhs ఉంది. ఓకే, ఇస్ ఇట్ వర్త్ ఆర్ నాట్? యాక్చువల్గా ఇది మనకు ఆల్ఫా అంటే మనకు టాప్ వేరియంట్, బట్ రియల్ టైంలో ఈ కార్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ ఎలా ఉన్నాయి, ఈ కార్ యొక్క ఓవరాల్ వ్యూ ఎలా ఉంది, ఈ కార్ యొక్క 360 degrees వ్యూతో పాటు కూడా
ఓవరాల్గా ఈ కార్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్తో పాటు కూడా టోటల్ అన్ని యాంగిల్స్ అయితే ఒకసారి మనం టెస్ట్ చేద్దాం. ఇజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్? 12.5 అనేది ఈ కార్ని మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా, ఇజ్ ఇట్ సేఫర్ కార్ ఆర్ నాట్ అని చెప్పేసి మీకు ఈ రోజు వీడియో ద్వారా అయితే మీకు ఒక క్లారిటీ ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఈ కార్ యొక్క 360 degrees వ్యూ అయితే చూద్దాం. దిస్ ఈస్ ద ఫ్రంట్ ప్రొఫైల్ ఆఫ్ దిస్ కార్. ఈ కార్ అనేది మనకు 4 meters అబోవ్ అయితే మనకు కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ ప్రొఫైల్ మాత్రం ప్రతి ఒక్కరిని ఈ సియాజ్ కార్ అనేది అట్రాక్ట్ చేస్తుందని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. ఈ డిజైన్ అండ్ ఈ లుక్స్కే ఖచ్చితంగా మనం షోరూమ్కి వెళ్ళామంటే మాత్రం ఈ కార్ని మనం ఆన్ రోడ్ మీద కంటే కూడా షోరూంలో ఇంకా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. యూ కెన్ సీ దిస్ ఈజ్ సైడ్ ప్రొఫైల్. ఒకసారి బ్యాక్ వెళ్దాం. అండ్ ఎస్పెషల్లీ ఈ కార్ అనేది మాత్రం ఖచ్చితంగా లుక్స్ అండ్ డిజైన్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో అందరినీ సాటిస్ఫై చేస్తుందని చెప్పేసి మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ఈ కార్ యొక్క బూట్ స్పేస్ యూ కెన్ సీ మనం ఈజీగా బిగ్ సైజ్ సూట్ కేసెస్ అయితే మనం 2 ఇన్స్టాల్ చేసుకొని, అదేవిధంగా ఒక స్మాల్ సైజ్ సూట్ కేసెస్ అయితే మనం 2 ఈజీగా పెట్టేసుకొని ఒక 3-4 months సంబంధించిన మన స్టఫ్ మొత్తం ఇందులో తీసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఇందులో స్పేర్ వీల్ అయితే మనకు స్టీల్ వీల్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇందాక మనం మాట్లాడాం కదా, ఈ కార్ యొక్క కర్బ్ వెయిట్ అనేది 1055 kilograms అని చెప్పేసి. ఒకసారి ఈ కార్ డోర్ని అయితే మనం ఓపెన్ చేసి క్లోజ్ చేద్దాం. చాలా ఈజీగా యూ కెన్ సీ అండ్ ఇదొక్కటి కొంచెం ఇంప్రూవ్ చేస్తే ఇక నెక్సా సుజుకీలో మాత్రం ఏది కూడా మనకు ప్రాబ్లం లేదని చెప్పేసి మాత్రం యూ కెన్ సీ. అంటే చాలా ఈజీగా మనకు అంటే ఈ కార్ యొక్క బిల్ట్ క్వాలిటీ అనేది మాత్రం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మాత్రం ఖచ్చితంగా చెప్తాను. చాలా ఒకసారి మనం ఇంటీరియర్కి వెళ్దాం. అండ్ ఒకసారి మనం డ్రైవర్ సైడ్ డోర్ పేజ్ చూసినట్లయితే కనుక ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్. అండ్ ఈ ఆల్ఫా వేరియంట్లో డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్మెంట్ దట్టు రిక్లైనర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. దిస్ ఇస్ ద ఫ్రంట్ రో వ్యూ. ఒకసారి లోపలికి అయితే ఎంటర్ అవుదాం. అండ్ ఇందులో మనకు ఇంజన్ పుష్ టాప్ అండ్ స్టార్ట్ బటన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. యూ కెన్ సీ స్మార్ట్ హైబ్రిడ్. అండ్ క్లస్టర్లో అయితే మనకు చాలా ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఇందాక మీకు ఈ కార్ యొక్క మైలేజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా, 16.7 kmph అయితే ఈ కార్ యొక్క మైలేజ్ అని చెప్పి సిటీ కండిషన్స్లో మనం చూడొచ్చు. టిల్ట్ ఆప్షన్ ఉంది. దెర్ ఈజ్ నో టెలిస్కోపిక్. అండ్ క్రూజ్ కంట్రోల్స్ అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ అండ్ 5 inches టచ్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సెంటర్ కన్సోల్లో విత్ ఆటో క్లైమేట్ కంట్రోల్. ఈ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్లో మాత్రం ఎక్కడా డోకా అనేది ఉండదు. సఫిషియంట్ డీసెంట్ ఎనఫ్ గ్లో బాక్స్, బట్ ఇట్స్ నాట్ కోల్డ్. నార్మల్ గ్లో బాక్స్. వ్యాంట్రీ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సన్ గ్లాస్ హోల్డర్, LED రీడింగ్ ల్యాంప్స్ అండ్ దెర్ ఈజ్ నో ప్యాంట్రీ మిర్రర్. టికెట్ హోల్డర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. ఒకసారి ఈ వెహికల్ యొక్క ఓవరాల్ డాష్ బోర్డ్ వ్యూ అని చెప్పేసి మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఈ సెంటర్ కన్సోల్లో మనకు ఈ వుడెన్ ఫినిషింగ్ అనేది మాత్రం ఒక స్పెషల్ అట్రాక్షన్గా అయితే మనం గమనించవచ్చు. మేనో యువర్ హైట్ ప్లీజ్. 5.8. ఓకే, సేమ్ నా హైటే ఉన్నారు. కూర్చోండి. 5.8 అంటే ఆల్మోస్ట్ 6 feet హైట్ ఉన్నా కూడా ఇక్కడైతే మనకు ఇక్కడ ఎక్కడ టచ్ అవ్వడం లాంటిది అయితే మనకు కనిపించదు. యూ కెన్ సీ. చలో ఒకసారి మీరు మీ సీట్ అయితే ఒకసారి కొంచెం బ్యాక్ చేసుకోండి. ఓకే, ఈజ్ ఇట్ ఓకే ఫర్ యూ? చెక్ చేయండి ఒకసారి. పెడల్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలనుకుంటా. కొంచెం మీ హైట్ కనుక్కున్నాక కదా అడ్జస్ట్ చేసుకోండి. ఈజ్ ఇట్ ఫైన్? యా, ప్లీజ్ కమ్ బ్యాక్. ఒకసారి కూర్చోండి రేర్ సీట్లో. యూ కెన్ సీ మనం ఒక ఇందాక వీరైతే ఒక చెప్పారు మిడిల్ క్లాస్ BMW కార్ అని చెప్పేసి. సఫిషియంట్ నీ రూమ్, హెడ్ రూమ్ అయితే బిట్ ఓకే ఫైన్.
అండ్ లెగ్ రూమ్ అయితే ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ రేర్లో కూడా మనకు ఏసీ వెంట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు అండ్ విత్ ఛార్జింగ్ పోర్ట్. సెంటర్లో అయితే మనకు ఆమ్రెస్ట్లో 2 కప్ హోల్డర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒకసారి మనం ఫ్రంట్ డాష్ బోర్డ్ వ్యూ అయితే చూస్తూ ఉన్నాం. అండ్ ప్రతి సీట్కి కూడా ఇక్కడ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇట్స్ నాట్ 5 సీటర్ 4 సీటర్ ఓన్లీ, అందుకే మనకు 4 సీట్స్కి 4 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఒకసారి ఈ కార్ యొక్క ఇంజన్ నాయిస్ గురించి అయితే చూద్దాం. ప్రజెంట్ వచ్చేసి ఇంజన్ స్టార్టింగ్లో ఉంది. ఒకసారి నేను మొత్తం డోర్స్ అయితే క్లోజ్ చేస్తా, లోపలికి ఏమైనా సౌండ్ ఏమైనా వినిపిస్తుంది ఏంటి అని చెప్పేసి. ఓకే, ఆల్ విండోస్ క్లోజ్. ఇంజన్ అయితే ఆన్లో ఉంది. యూ కెన్ సీ మనకు టెకోమీటర్లో కూడా 0 లేదు. ఇంకొకసారి చూపిస్తాను మీకు, 0. ఇంజన్ యొక్క రిఫైన్మెంట్ లెవెల్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నో సౌండ్ అట్ ఆల్, నో వైబ్రేషన్స్ ఆల్సో. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఎటువంటి వైబ్రేషన్స్ కూడా మనకి ఇక్కడ లేవు. చలో ఒకసారి అయితే ఈ వెహికల్ మనం టెస్ట్ రైడ్ చేద్దాం. టెస్ట్ రైడ్ చేసి ఈ వెహికల్ యొక్క డ్రైవింగ్ డైనమిక్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెప్దాం. 11.5 lakhs అంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు 12.5 lakhs ఉంది కదా. 12.3 lakhs అయితే ప్రజెంట్ ఉంది. కాబట్టి 12.3 lakhs అనేది ఈ కార్ పైన మనం ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా, ఇజ్ ఇట్ వర్త్ ఆర్ నాట్ అనేది మాత్రం డ్రైవింగ్ డైనమిక్స్ చూసిన తర్వాత అయితే మనం ఒకసారి చెక్ చేద్దాం. చూసిన తర్వాత మీకు ఒక ఫుల్ క్లారిటీ అని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ దానికి సంబంధించి అంటే సెడాన్ కార్స్ కూడా మనం రివ్యూ చేసాం కాబట్టి, అండ్ 120 km స్పీడ్లో కూడా మనం టెస్ట్ చేస్తాం. ఇప్పుడు మనం ఈ వెహికల్ని 100 km స్పీడ్ అయితే టెస్ట్ చేస్తూ ఉన్నాం. షేర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు చెప్పండి, మాట్లాడండి. రైట్, ఈ విషయం మాత్రం నేను ఖచ్చితంగా ఈ వెహికల్కి 100 మార్క్స్ అయితే ఇవ్వను కదా. ఏంటి దీని సత్తా ఏంటి అనేది కూడా ఒకసారి అయితే చూద్దాం. 120 to 0, 120 అన్నప్పుడు కొద్దిగా కొంచెం తాగల. ఓ మై గాడ్, తక్కువే చాలు. 80 స్పీడ్ మీకు ఇక్కడ ఈ వెహికల్ యొక్క స్పీడ్ని బట్టి గమనించవచ్చు. 190 degrees అయితే నేను టిల్ చేస్తూ ఉన్నా.